హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ సాఫ్ట్గా ఇడ్లీలు ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇవి చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీలు ఒక్కోసారి ఒక్కోలాగా వస్తాయి. ఎప్పుడు ఒకేలాగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా దీనికోసము నేను 1 గ్లాస్ వరకు మినపప్పును వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకొని 1 ఆర్ 2 టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోండి. దీనిని ఒక 8 అవర్స్ అయినా నానబెట్టేసుకోవాలి. 8 అవర్స్లో బాగా నానిపోతుంది పప్పు. 8 అవర్స్ తర్వాత చూసుకుందాం. చూడండి, పప్పు నానిపోయింది. ఇప్పుడు మనం దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీనిని పేస్ట్ లాగా చేసేసుకోవడమే. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 గ్లాసెస్ వరకు రవ్వని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోవాలి. మనకు రవ్వ సన్నం ఉండేలాగా చూసుకోండి. వాటర్ వేసేసుకొని ఒక 2 టైమ్స్ అయినా బాగా వాష్ చేసుకోండి. అప్పుడు మనకి ఇడ్లీలు మంచిగా వైట్గా వస్తాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఉంచేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పప్పులో దీనిని ఇలా ప్రెస్ చేస్తూ అందులో వేసేసుకోవడమే. ఎలాంటి వాటర్ రాకుండా మీరు పప్పులో వేసేసుకోండి. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి బాగా కలిపేసుకోండి. వాటర్ అవసరమైతేనే మీరు వాటర్ వేసుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయండి. ఇప్పుడు దీనిని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసేసుకోవాలి. చూడండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి చాలా బాగా ఫర్మెంట్ అయింది. ఇలా ఉంటే మనకు ఇడ్లీలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. ఇది కంపల్సరీ వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే మనకు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనము ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసేసుకొని దీనికి ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇందులో ఈక్వల్గా వేసేసుకోవడమే. అంతేనండి. ఇలా అన్ని ప్లేట్స్లో ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనం వీటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 12 మినిట్స్ పాటు పెట్టేసుకోండి. కరెక్ట్గా కుక్ అయిపోతాయి ఇడ్లీలు. నేను 12 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మూత తీసి కరెక్ట్గా కుక్ అయిపోతాయి. చూడండి, ఇలా స్పూన్తోని టెస్ట్ చేసుకోవాలి. మనకు స్పూన్కి ఎలాంటి పిండి రాకపోతే ఇడ్లీలు కరెక్ట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇది పల్లి చట్నీతో టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్